దానికి 360 degrees లైపో ఉంటుందని, వేర్ వి ఫస్ట్ వాళ్ళని రివర్స్ పడుకోబెట్టేసి ఆ బ్యాక్ 70% ఇండియన్ పాపులేషన్కి థైలో వన్స్ అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత రికవరీకి మళ్ళీ కన్నా కొంత టైం ఉంటుంది, లేకపోతే అయిన వెంటనే వెళ్ళిపోవచ్చు ఇంటికి? మినిమల్ అమౌంట్ ఆఫ్ లైపోసెక్షన్స్లో మ్యాక్సిమం లేదు, పెయిన్ ఉంది, ఇంట్లో సపోర్ట్ లేరంటే ఓవర్ నైట్ 10-15 years తర్వాత ఇన్ కేస్ వాళ్ళు దాన్ని రిమూవల్ కానీ లేదంటే రీప్లేస్ కానీ చేసుకోకపోతే మనకు ఏమైనా భయం ఉంటే తప్ప దిస్ నో ఆబ్లిగేషన్ దట్ వీ హ్యావ్ టు చేంజ్. తను ఇప్పటికి ఒక 20 సర్జరీస్ చేయించుకోండి, 20+. నోస్కి ఒక 3 సార్లు, టమ్మీకి ఒక 2 సార్లు, థైకి. యాక్చువల్లీ బ్లౌజ్ కింద ఉండే 1 or 2 ఫోల్డింగ్స్కి జనరల్గా డెలివరీ తర్వాత ఈ ఫోల్డింగ్స్ వస్తాయి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇన్ జనరలీ అఫ్కోర్స్ ఇప్పుడు ఒబేస్ అయిపోయిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నప్పటికీ దాన్ని లైపోసెక్షన్ అంటే లవ్ హ్యాండిల్స్ దగ్గర కూడా నేను అనేది టోటల్గా బ్యాక్లో ఉన్న బ్రా రోల్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అవి లైపోసెక్షన్తో వెళ్ళదండి అనేది నేను చాలాసార్లు విన్నాను. ఈజ్ ఇట్ రైట్ సార్? లేదు లేదు, బ్రా రోల్స్ ఆర్ వెరీ మచ్ కెన్ బి రిమూవ్ విత్ లైపోసెక్షన్. ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయడానికి మనకు 360 degrees లైపో అనే కాన్సెప్ట్ వచ్చింది. వేర్ ఫస్ట్ హై డెఫినేషన్ అంటే గ్రూవ్స్ ఇస్తాం. ఒక అథ్లెట్ లాగా వి క్రియేట్ గ్రూవ్స్. అంటే ఎవరికి అది ఆల్రెడీ లీన్ ఉండి థిన్ ఉండి కొంచెం ఫ్లాబీ ఉన్న వాళ్ళకి 25 BMI లోపల ఉండాలి. దానికి 35 BMIలో మనం స్కల్ప్ట్ చేయలేం. అంటే ఆల్రెడీ స్కల్ప్టెడ్ బాడీ ఉండి కొద్దిగా ఏరియాలో కనుక మనకు డెఫినేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి మనం ఒక చిజిల్గా ఇచ్చి సెంటర్లో గ్రూవ్ వచ్చేటట్టు చేసి సైడ్స్కి ఇట్లా కట్స్ ఇవ్వగలుగుతాం. దాన్ని హెచ్డి లైపో అంటారు. తను చెప్పిన దాంట్లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాక్ సైడ్, దానికి 360 degrees లైపో ఉంటుందని, వేర్ వి ఫస్ట్ వాళ్ళని రివర్స్ పడుకోబెట్టేసి ఆ బ్యాక్ ఉన్న ఫ్యాట్ని తీసేసుకుంటాం. కొన్నిసార్లలో ఈ ఫ్యాట్ని సైమల్టేనియస్గా మనం ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుకుంటాం. ఇప్పుడు మనకు ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ కూడా వీ హ్యావ్ ఎ మిషన్స్. మనం అంత కలెక్ట్ అయిపోయి ఒక మిషన్కి వచ్చేస్తుంది, అక్కడే మనం ఫిల్టర్ చేసేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి వెంటనే ఇంకో దగ్గరికి ఎక్కిచ్చేసేయచ్చు. సో 360 degrees లైఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఉన్న బాడీ ఫ్యాట్ని పడేయకుండా లెట్ ఇట్ బి బ్రెస్ట్ వాడడం, లేదంటే కొంతమందికి థైలో డెంట్స్ ఉంటాయి. చాలా మందికి ఇఫ్ లెట్స్ సే 70% ఇండియన్ పాపులేషన్కి థైలో ఒక పక్క డెంట్ ఉంటుంది. ఇక్కడ కింద వస్తే డెంట్ అయిపోయి అదే ఇలియా క్రస్ట్ కింద ఒక డెంట్ ఉంటుంది. సో న్యాచురల్గా ఎస్కరు ఫామ్ అవ్వదు. వాళ్ళలో ఆ ఫ్యాట్ని మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో మీ స్టెమ్ సెల్స్ మీ బాడీలో ఉంటాయి అండ్ యువర్ బాడీ డజంట్ ఫీల్ అగ్రెసివ్. అంటే నా ఫ్యాట్ సెల్స్ అని తీసేసారని ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఫ్యాట్ స్టోర్స్ ఇంకో దగ్గర పెడుతున్నాం. ఓన్లీ బాబు ఏం చేయట్లేదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మారుస్తున్నాం అంతే. ఇల్లు మారుస్తున్నప్పుడు ఇల్లు ఖాళీ చేయొచ్చు. ఆఫ్ కోర్సెస్ ఈ ఫ్యాట్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత సన్కెన్ ఫేసెస్కి, మీరు ఫోర్ హెడ్కి, ఈవెన్ ఈ ఫ్యాట్లో నుంచి తీసే SVF తీసేసుకుంటే స్టోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అంటాం, మెసెంకెంబల్ స్టెమ్ సెల్స్ అంటారు వాటిని. ఫ్యాట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ని ఇప్పుడు ఈవెన్ హెయిర్కి ఇస్తున్నాం. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇన్ ద బాడీ వీ గెట్ ఫ్రమ్ ఫ్యాట్. సో మనం హెయిర్ ఈవెన్ గ్రోత్ కూడా ఎక్సలెంట్ చాయిస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక 10 PRPs. ఎందుకంటే యు ఆర్ లిటరలీ ఇన్ఫ్యూజింగ్ స్టెమ్ సెల్స్, డైరెక్ట్ స్టెమ్ సెల్స్, బాడీ ఓన్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ని 4 లెవెల్ ఆఫ్ ప్రాసెస్ చేసి దాని SVF తయారు చేస్తే ఇట్ పెల్లెట్స్ లా తయారవుతుంది. అయితే మన బాడీలో ఉన్న కొంత ఫ్యాట్ ని తీసి అది మీరు చెప్పినట్టు ప్యూరిఫై చేసి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అండర్ ఐస్ వాడుకోవచ్చు. హెయిర్ కూడా హెయిర్ వాడతాము. హెయిర్ గ్రోత్ కి మీరు ఎంటైర్ ఫేస్ రిజనరేషన్ వాడచ్చు, మీరు ఆగ్మెంటేషన్స్ వాడుకోవచ్చు. తర్వాత వీ కెన్ యూస్ ఫర్ ద బ్రెస్ట్, వీ కెన్ యూస్ ఫర్ ద బట్, వీ కెన్ యూస్ ఫర్ ద లేటరల్ థైస్. బట్ ఇంకెక్కడైనా డెంట్స్ ఉన్నాయి బాడీలో అంతా కవర్ చేసుకోవచ్చు. అసలు మనం 1 ml ఫ్యాట్ కూడా బయటికి పడేయకుండా వీ కెన్ రీయూజ్ ఎంటైర్ బాడీ ఫ్యాట్ బ్యాక్ టు ద బాడీ. అదే ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ అనుకున్నామో ఏది వేస్ట్ కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రీయూజబుల్. మనం ఇప్పుడు ప్రీవియస్గా మనం వెన్ వీ డిడ్ంట్ డూ ప్రాపర్ సెంట్రిఫ్యూజ్ చేయకుండా ఈ SVF టెక్నిక్ వాడక ముందుకు వీ యూస్ టు లూజ్ 60% ఫ్యాట్ కరిగిపోయేది బాడీలో. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు రీటైన్ అప్ టు 60% రీటైన్ చేయగలుగుతున్నాం. అంటే మనం ఒక 100 ml ఇచ్చామంటే 60 cc రీటైన్ అవుతుంది. ప్రీవియస్కి ఇట్ యూస్ టు బి 30-40 మిగిలేది. నౌ విత్ ద కరెంట్ టెక్నిక్స్ ఫైన్ నీడిల్స్లో లేయర్ డిపాజిట్ చేసిన తర్వాత వీఆర్ ఏబుల్ టు రీటైన్ మోర్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. సో రిజల్ట్స్ లాంగ్ టర్మ్ ఫర్ ఎవర్ అట్లీస్ట్ 5 years అని చెప్తాం.
ఎందుకంటే మేబీ దే లూజ్ వెయిట్ అనుకోండి, వెయిట్ పోయినప్పుడు మళ్ళీ ఫ్యాట్ ఫ్యాట్ అక్కడ పోతుంది బట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, మీరు స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఉంటుంది, మళ్ళీ వెయిట్ పెరగానే వెంటనే వచ్చేస్తాయి, రైట్, బికాస్ యూ కెప్ ద స్ట్రక్చర్ దేర్. సో బాడీ హ్యాస్ అ ప్లేస్ టు స్టోర్ ద ఫ్యాట్ దేర్. కరెక్ట్. అంటే ఇప్పుడు వన్స్ అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత రికవరీకి మళ్ళీ కన్నా కొంత టైం ఉంటుంది, లేకపోతే అయిన వెంటనే వెళ్ళిపోవచ్చా ఇంటికి? డే కేర్ 90% ఆఫ్ ద ప్రొసీజర్స్ మనం అన్లెస్ మెగా లైపోసెక్షన్ చేసి 10 to 12 లీటర్స్ అప్పుడు లేదు కాబట్టి మినిమల్ అమౌంట్ ఆఫ్ లైపోసెక్షన్స్ లో మాక్సిమం ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయిపోతారు. లేదు పెయిన్ ఉంది ఇంట్లో సపోర్ట్ లేరంటే ఓవర్ నైట్ తప్ప నో లాంగ్ టర్మ్ అడ్మిషన్స్. వీ కాల్ దెమ్ ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. అందులో ఈయన దగ్గర అయితే అసలు జీరో టెన్షన్ అనమాట, అండ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ సర్జికల్ పార్ట్. అలాగే డెర్మా పార్ట్ అయితే ఈవిడ చూసుకోవాల్సిన పని లేదు, ఇద్దరున్నారు మన రైట్ టు లెఫ్ట్. రైట్. నెక్స్ట్ టాపిక్ అందరు చాలా ఎక్కువ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి కామన్ టాపిక్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. సెలబ్రిటీస్ కానీ నాన్ సెలబ్రిటీస్ కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కి ఎక్కువ వస్తుంది. సో అయితే మేము ఏం చేస్తామంటే కొన్ని కేసెస్ లో ఫిల్లర్స్ చేస్తాం టు గివ్ ద సపోర్ట్ ఆర్ థ్రెడ్స్, కాక్ థ్రెడ్స్ కానీ లిఫ్ట్ కోసం. లిఫ్ట్ కానీ అది అంత లిఫ్ట్ సక్సెస్ఫుల్ నాన్ సక్సెస్ఫుల్ మళ్ళీ డెర్మటాలజీ ఎండ్ అవుతుంది, ప్లాస్టిక్ సర్జరీ. ఫిల్లర్స్ ఎంత వాల్యూమ్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఇప్పుడు 4-5 ml కూడా కొంతమంది చేస్తాం, అయినా కూడా అది లిఫ్ట్ ఉంది. 4-5 ml కాదు, వీఆర్ యూజింగ్ అరౌండ్ 300 to 400 ml now. ఫిల్లర్ 300 ml to 400 ml. Yeah, so we started doing just like a breast implant. ఓకే. అది వాళ్ళు జనరల్గా డెమటాలజిస్టులు ప్రీవియస్గా చేసింది అంటే సబ్క్యూటేనియస్ గా బ్రెస్ట్ టాప్ లేయర్ లో అబోవ్ ద గ్లాండ్ అంటాం, గ్లాండ్ పైన కింద 2 ప్లేయర్స్ ఉంటాయి. మనం ఇంప్లాంట్ పెట్టేది గ్లాండ్ కింద. ఇప్పుడు తను చెప్పిన ఈ ట్రెండింగ్ ఇప్పుడు కొరియాలో చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ గుడ్ హై కాన్సన్ట్రేటెడ్ బాడీ ఫిల్లర్స్ వచ్చాయి. బట్ ప్రాబ్లమ్ ఇస్ రెగ్యులర్ బాడీ ఫిల్లర్ కాకుండా ఇది వీఆర్ డిపాజిటింగ్ ఇన్ ద అండర్ ద మసల్. ఇంప్లాంట్ ఎక్కడైతే పోస్ట్ చేస్తామో 2 layers లో అండర్ ద ఫేషియా, అండర్ ద మజిల్, అండర్ ఎనస్థీషియా లైట్ గా సెడేట్ చేయాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే వన్స్ మీ మజిల్ బ్రీచ్ చేసిన తర్వాత ఇంప్లాంట్ అప్పుడు దిల్ యాక్చువల్లీ హ్యావ్ ఎ పెయిన్. సో ఇది క్లినిక్ లో కొంచెం కష్టం. అండర్ థియేటర్ లో మనం ఇఫ్ యూ కెన్ పుట్ అరౌండ్ 200 ml ఆల్మోస్ట్ ఇంప్లాంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ డెఫినెట్ గా ఒక 1 to 1.5 year లాస్ట్ అవుతుంది. ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అయితే లాంగ్ టర్మ్ ఉంటాయి, 10 years ప్లస్ అండి. బ్రెస్ట్ ఇంప్లాంట్ అసలు మనకు లైఫ్ స్పాన్ ఉండదు. అప్పుడు 10-15 years తర్వాత ఇన్ కేస్ వాళ్ళు దాన్ని రిమూవల్ కానీ లేదంటే రీప్లేస్ కానీ చేసుకోకపోతే నెక్స్ట్ ఏముంటుంది? జనరల్ గా సిలికాన్ ఇస్ ఇనర్ట్. మనకు క్యాప్సూల్ ఉంటుంది బాడీలో. సిలికాన్ కి మనకు బాడీకి మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు. సో అది క్యాప్సూల్ ఫామ్ చేసి ఆ షెల్ లో ఉంటుంది. మీరు 15 years ప్లస్ చేసిన ఇంప్లాంట్స్ కూడా చూసాం. దే వెరీ సేఫ్, దే నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. మనకు ఏమైనా భయం ఉంటే తప్ప there is no obligation that we have to change at 10 years. Life span లేదు. సాగింగ్ ఆఫ్టర్ 10 to 15 years అలా గ్రావిటీ యాక్ట్స్. సో సమ్ అమౌంట్ ఆఫ్ సాగింగ్ ఉంటుంది. కరెక్ట్ గా ఇన్నర్ వేర్ వేసుకోకుండా సపోర్ట్ లేకపోతే, స్పెషల్ గా నైట్ పడుకుంటే పర్లేదు, బట్ డేలో కొంచెం హెవియర్ బ్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మ్యాక్రో సాగింగ్ ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ కోసం అడుగుతారు కొన్నిసార్లు. లిఫ్ట్ చేసినప్పుడు కొద్దిగా సేమ్ టైం మనం ఇంప్లాంట్స్ ఎక్స్చేంజ్ చేసేసి బిగర్ సైజ్ పెట్టడము, లేదంటే ఇంప్లాంట్ ముట్టుకోకుండా కూడా మనం వీ కెన్ డూ ద లిఫ్ట్. స్కిన్ పైననే ఎక్సెస్ స్కిన్ ని మనం ఎక్సెస్ చేసేసి చిన్న పెరియోలర్ లో లిఫ్ట్ కూడా మనం పాసిబుల్ చేయవచ్చు. సో ఇన్ కేస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకుంటే వాళ్ళు ఫీడ్ చేయొచ్చు? అసలు ఇంప్లాంట్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ద ఫీడింగ్ బికాస్ వీఆర్ గోయింగ్ అండర్ ద గ్లాండ్. మనం గ్లాండ్ స్ట్రక్చర్ ని మనం డిస్టర్బ్ చేయం. ఒకనకప్పుడు అలా అనేవాళ్ళు కాదండి, ఇంప్లాంట్స్ ఉంటే తెలియక, అంతేనా, నాలెడ్జ్ లేక. బట్ ఇంప్లాంట్ ఏం చేస్తుందంటే ఈ గ్లాండ్ ని కొంచెం కంప్రెస్ చేస్తుంది, ప్రెషర్ ఇస్తుంది. కాబట్టి గ్లాండ్ ఒక్కసారి ఫుల్ అవ్వదు. సో పార్షియల్ గా మిల్క్ ప్రొడక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్ప వీఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ ఎనీ ఫ్లో. గ్లాండ్ అని టచ్ చేయము. సో వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ద మిల్క్ డక్ట్స్ ఎట్ ఆల్. వి లీవ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. వి గో అండర్ ద గ్లాండ్ అండ్ వి ప్లేస్ ద ఇంప్లాంట్. మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ టేబుల్ మీద ఇంప్లాంట్స్ అనుకుంటా 2 పెట్టారు. అది న్యూ టెక్నాలజీ సార్ ఏమన్నా? అది యాక్చువల్లీ అంటే ఇంతకు ముందు లేదా? నేను కొత్త ఇప్పుడు ఉంటే కూడా అన్ని కూడా కోహెసివ్ జెల్ ఇంప్లాంట్స్ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి కూడా అవే ఉన్నాయి. అంటే సాలిడ్ జెల్ ఉంటుంది. మీరు కట్ చేసినా కూడా అందులో లిక్విడ్ ఉండదు, సాలిడ్ జెల్ ఉంటుంది. ఓకే. లిక్విడ్ లీక్ అవడం ఉండదు. థిక్ జెల్ మీరు తాటి ముంజలు చూసే ఉంటారు. సాలిడిఫైడ్ అయిన తర్వాత మీరు కట్ చేస్తే ఎట్లా ఉంటుందో
ఇట్ ఫీల్స్ దాట్ జెల్ పక్కకి వెళ్ళదు, రైట్. సంథింగ్ లైక్ దట్. సో అయితే ఇందులో బ్లాస్ట్ అయ్యే పగిలినా అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు, పక్కన ఊర్లోకి వెళ్ళడం అంత ఉండదు. యా సో ఇట్ బాడీలో మిక్స్ అయిపోతుంది, ఆ జెల్ ఏమీ కాదు, ఆ క్యాప్సూల్లో ఉంటుంది, అసలు క్యాప్సూల్ దాటి బయటకి వెళ్ళదు. అది ఒకవేళ ఇన్ కేస్ ఒక లైన్ గా బ్రీచ్ అయ్యి మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి ఎక్స్ట్రీమ్ హై ప్రెషర్ అయ్యి బ్రేక్ అయినా కూడా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు దేర్ ఇన్ ద క్యాప్సూల్. దాని ప్రెషర్ తగ్గిపోతుంది తప్ప డిఫ్లేట్ అవుతుంది తప్ప టైర్ లానే. న్యూస్ చూసాను సార్, చాలా ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ డెత్ అది చూస్తే చాలా చోట్ల బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి సార్, మిగతా బాడీ అంతా ఉండి ఇంప్లాంట్ మాత్రం అలాగే ఉందా? బాడీ అంతా కూడా బ్లాస్ట్ బట్టిలో కలిసిపోయింది కానీ ఆఫ్టర్ డెత్ పోస్ట్ మార్టం లో చేశాక ఓ కొన్ని ఇయర్స్ తర్వాత తీస్తే ఓన్లీ ఇంప్లాంట్స్ ఉన్నాయి. లో ఉండే సిలికానే కదా, వెరీ ఇనట్ మెటీరియల్. మీరు 100 ఏళ్ళు ఉంటారు అక్కడే, అది ఏమి ఉండదు, అలాగే ఉంటుంది. ట్రూ. అంటే ఇది యాజ్ స్టేబుల్ యాజ్ మీరు చచ్చిపోయిన తర్వాత ఉంటుందని. లేదు సార్, ఇప్పుడు మొన్న ఏదో టెంపుల్ దాంట్లో మేల్ బాడీ అంతా అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయి బోన్స్ వచ్చిన తర్వాత కూడా 2 ఇంప్లాంట్స్ ఉంటాయి. అప్పుడు ఈ మేల్ ఈజీగా గుర్తించడానికి కూడా అవుతుంది నేను అనుకోవడం. వెరీ ఎక్సైటింగ్, నేను తెలియదు బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరైనా అడిగితే లైఫ్ స్పాన్ అడిగితే చెప్తాను, మీరు పోయిన తర్వాత ఇదే సాక్ష్యం. అబ్సల్యూట్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ బ్రెస్ట్ ఫిల్లర్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ బెటర్. షార్ట్ టైమ్, టెంపరీ, పెయిన్ఫుల్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. సేమ్ ఇంప్లాంట్ అంత కాస్ట్ అయిపోతుంది. వన్ టైమ్ లో అయిపోయేదానికి పర్మనెంట్ దానికి ఎందుకు సెమీ పర్మనెంట్ అని చెప్పేసి, అన్లెస్ దే వెరీ క్లియర్ అబౌట్ 1.5 year పర్లేదు, నాకు ఇంప్లాంట్ ఖచ్చితంగా వద్దు అంటే తప్ప ఫిల్లర్ హ్యాస్ నో బిజినెస్. అంటే ఎంఎల్ ని బట్టి మనకి దాని కాస్ట్ పెరుగుతుందా సార్? ఇస్ ఇట్ లైక్ దట్? యూజువల్గా విల్ గివ్ ఇన్ ప్యాకేజెస్. అవునా? 200, 150, 200 ml ఇస్తాం. జనరల్ గా డెర్మటాలజీ అంత అగ్రెసివ్ వెళ్ళరు. జనరల్ గా ఏంటంటే ట్రీట్ యాజ్ ఇట్ ఇంప్లాంట్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే ఆ పౌచ్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టే కదా మనం చేసేది. ఆ పౌచ్ సైజ్ మించి మనం చేస్తే బ్లాస్ట్ అవుతుందని చెప్తారు. ట్రూ. బ్లాస్ట్ అవ్వడం ఉండదు, స్కిన్ అదే యాజ్ యు సెడ్ కంప్రెస్ అవుతుందని. ప్రతి ఇంప్లాంట్ ఒక బేస్ విడ్త్ ఉంటుంది. ఇప్పుడు ఇది బేస్ విడ్త్ అంటారు. అది ఇంప్లాంట్ వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ స్పేస్ వాళ్ళ చెస్ట్ చిన్న ఫ్రేమ్ ఉంది అనుకోండి, ఒక గర్ల్ ఈజ్ 40 kgs తనకి ఇంత బేస్ సైజ్ ఉన్న ఇంప్లాంట్ పట్టదు. సో ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది కాబట్టి మనం యూ హావ్ టు చూస్ ద సైజ్ ఆఫ్ తన పర్టికులర్ బాడీ సైజ్ కి ఎగ్జిస్టింగ్ స్కిన్ ఎంత లాక్సిటీ ఉంది సైజెస్ బట్టి వి చూస్ ప్రొఫైల్స్. అందులో ప్రొఫైల్స్ ఉంటాయి, లో ప్రొఫైల్, మీడియం ప్రొఫైల్, హైయర్ ప్రొఫైల్స్. ప్రొఫైల్ చూసింగ్ కరెక్ట్ చేసుకోవాలి, మా లాక్టేషన్ అయిందా కాలేదా, ప్లస్ బేస్ విడ్త్. సో దెర్ ఆర్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఒక ఉండే సైజెస్ లో 100 వేరియేషన్స్ ఉంటాయి, లో, మీడియం, హై, తనకి ఏది పడుతుంది. సో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనం చూస్ చేసుకుంటాం. ఇట్ జస్ట్ నాట్ 200cc తీసి పెట్టడం ఉండదు. అదే 200cc లో 10 వేరియేషన్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ ఎనీ అదర్ ప్లాస్టిక్ సర్జరీ మీరు చేసిన తర్వాత కొంతమంది అన్రియలిస్టిక్ పేషెంట్స్ ఉంటారు, డిస్సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఉంటారు. సో వాట్ యు టేక్ ఆన్ దెమ్? ఇప్పుడు మీరు ఏదైతే ఫిల్లర్స్ చేసిన తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో డిస్సాటిస్ఫైడ్ పేషెంట్ సేమ్ మాకదే. అంటే మాదేమో జస్ట్ అది అంటే మాది ప్రాబ్లం ఏంటంటే మాది ప్రాబ్లం కాదు, ఎందుకంటే హిడెన్. సో వాళ్ళే తప్ప ఎవరికి తెలియదు, మీది ఏంటంటే అందరికి తెలుసు. మీరు ఫిల్లర్ చేసిన తర్వాత కొంచెం తేడా వచ్చింది అనుకోండి, మీకు అడిగే డిస్సాటిస్ఫాక్షన్ నాకు డిస్సాటిస్ఫాక్షన్. సర్జన్ కొంచెం మాకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్, పెయిన్, నాలో లాగండమ్మా అని చెప్తాం. మీరు అయితే వెంటనే ఆన్ ద స్పాట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ట్రూ. లైక్ ఈ మధ్యలో మీరు చేసే ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీస్ ఆర్ ఎనీ అదర్ సర్జరీస్ సేమ్ మనం డిస్కస్ చేసే ఇప్పుడు యూజువల్ గా హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ టాప్ 5 లో ఉంటాయి. బుటాక్స్ ఫిల్లర్స్ డెఫినెట్లీ టాప్ 5 ప్రొసెస్ ఇన్ ద వరల్డ్ టుడే. వాళ్ళకైనా మాకైనా మా పర్టికులర్ గా వీ డూ హై నెంబర్ ఆఫ్ హెయిర్ రెస్టరేషన్స్. మేము చాలా హెయిర్ చేస్తాం, 30 hair ట్రాన్స్ప్లాంట్ చేస్తాం పర్ మంత్. అండ్ బాడీ మేకవర్స్, టమిటక్స్ కానీ, లైపోసెక్షన్స్, టమిటక్ కాంబినేషన్స్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు టమిటక్ చేసుకోవడం కన్నా మొంజారా బెస్ట్, టమిటక్ బెటర్? లాక్సిటీ, వాల్ లాక్సిటీ ఉన్నప్పుడు మీరు మొంజారా హ్యాస్ నో బిజినెస్. బట్ ఆఫ్టర్ టమిటక్ ఆల్సో ఒబీస్ ఉంటే యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ మొంజారా. ఓకే, ఇది చేసిన తర్వాత GLP-1 పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ అట్లా చేయం మేము. జనరల్ గా వీల్ పుట్ దెమ్ త్రూ వెయిట్ లాస్ బిఫోర్ సర్జరీ, ఎందుకంటే విజరల్ ఫ్యాట్ తగ్గిపోతుంది. దే విల్ బి లీనర్. ఇట్ ఈస్ ఈజీ టు గివ్ ఎ గుడ్ స్కిన్, క్లీన్ గా స్కిన్ ని మనం పుల్ చేసి తీసుకోవచ్చు. మాక్సిమం రిసెక్షన్ చేయొచ్చు కాబట్టి మాక్సిమం ఆర్ నియర్ మాక్సిమం వెయిట్ లాస్ అయిన తర్వాత, లెట్స్ సే 60 ఈజ్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్ అనుకోండి. నౌ దే ఆర్ ఎట్ 80, సమ్వేర్ ఎట్ 70 ఇన్స్టెడ్ ఆఫ్ 80 లో మనం సక్షన్ ఎంత చేయగలుగుతాం? సో వెట్ 70 సక్షన్ చేసే ఏరియా తక్కువ అయిపోతుంది. మోర్ రిపేర్, మినిమల్ సక్షన్, టైట్నింగ్ చేసుకోవచ్చు. ఐడియల్ గా 65, 60 చేస్తే ఎక్సలెంట్ చాయిస్. వ్యూవర్స్ అందరికి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే
నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీకు క్లారిటీ ఇప్పించేస్తాను. దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎందుకంటే ఇట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్, రియల్లీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. అంటే ఎగ్జాక్ట్ గా మనకి క్లినిక్ లో క్లయింట్స్ ఎలా అడుగుతారు, ఎగ్జాక్ట్లీ. ఎవ్రీబడి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళకుండా మా దగ్గరికి వచ్చి ఒపీనియన్ యాక్చువల్ గా ద బ్రెస్ట్ కేస్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. బీయింగ్ ఎ ఫీమేల్స్ డాక్టర్, జనరల్ గా దే థింక్ దట్, సో దే ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ సమ్ వే, వాట్ ఎవర్ ద వేస్. నాన్ సర్జికల్ ప్రిఫర్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే వై టు గెట్ అండర్ ద నైఫ్ అండ్ నైఫ్ అంటే భయం ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల దే ఏదర్ గో టు గైనకాలజిస్ట్ ఆర్ డర్మటాలజిస్ట్, వన్ ఆఫ్ దీస్ ప్లేసెస్. జనరల్ గా ఇప్పుడు ఇట్స్ ఓకే, నౌ ద థింగ్స్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ ఇన్ మీడియాలో కానీ మల్టిపుల్ ఇప్పుడు మీలాంటివి చేయడం, ఇంటర్వ్యూస్ చేయడం వల్ల నౌ దే ఆర్ అండర్స్టాండింగ్ ఓకే వేర్ టు చూస్ అనేది. స్టిల్ ఇప్పటికి కూడా దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్, ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్ మన దగ్గర కూడా లక్కీగా ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ కౌన్సిలింగ్ స్టాఫ్ ఉంటారు. మా కలపైన అట్లీస్ట్ they'll guide them in the right things అంతే. సో ఇప్పుడు జనరల్ గా అపియరెన్స్ వైజ్ చాలా మంది కాన్షియస్ అయ్యారు, వీళ్ళ వల్ల ఇంకా ఎక్కువ అయ్యారు సెలబ్రిటీస్ అందరూ, వాళ్ళని చూసి అలా అవ్వాలి. ఈ డాక్టర్ గారిని చూసి అనుకోవట్లేదా, చూసి అనుకోవట్లేదు. ఎంతమంది అడిగారు తెలుసా నన్ను, ఏమండి ఆయన జా షేప్ ఏంటండి, ఇలా ఉంటుందండి, ఎంత బాగుంటుందండి అని. ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోండి మీరు కనుక అంటూ ఉంటాను. అలా చూసి చేసుకుంటూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెలబ్రిటీ. సర్జరీస్ కూడా ఎక్కువ చేసుకుంటారు. బట్ మనం ఇచ్చే జనరల్ అనస్థీషియాకు ఒక లిమిట్ ఉంటుంది, అంటే మనం ఇంత డోస్ వరకు మాత్రమే వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ మెనీ సర్జరీస్ జనరల్ అనస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే సైడ్ ఎఫెక్ట్స్ విత్ జనరల్ అనస్థీషియా? అసలు ఒక పర్సన్ ఎన్నిసార్లు అండర్ జనరల్ అనస్థీషియా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు? పర్సన్ ఇస్ వాళ్ళకి బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్స్ అని అంటాం, అంటే BDD అంటాం. వాళ్ళకి నాకు అంటే ఐ హ్యావ్ ఎ ఫ్యూ క్లయింట్స్, తను ఇప్పటికి ఒక 20 సర్జరీస్ చేయించుకుంటాను, 20+. నోస్కి ఒక 3 సార్లు, టమ్మీకి ఒక 2 సార్లు, థైకి, ఫేస్ లిఫ్ట్, ఆర్మ్ లిఫ్ట్, మళ్ళీ కరెక్షన్స్, రివిజన్స్. అందులో వాళ్ళు మన దగ్గర మనం చేయం, ఒక స్టేజ్ తర్వాత నేను చేయను అనగానే ఇంకో దగ్గరికి వెళ్తారు. దే డూ దేర్. బాంబే వెళ్తుంది, షీ కమ్స్ హియర్, షీ గో టు ఢిల్లీ, మళ్ళీ షీ కమ్ బ్యాక్ టు మీ. సో ఎవ్రీ 3-4-6 months వస్తున్నా భయం అవుతుంటుంది, ఈసారి ఏమడిగిద్ది అని చెప్పేసి. సో BDD అంటాం కండిషన్ ని. జనరల్ గా వి డూ నెగటివ్ కౌన్సిలింగ్. ఎనస్థీషియా యాక్చువల్ గా ఒక్కసారి లిమిట్ లేదు. బేసిక్ తను అడిగిన క్వశ్చన్ సింపుల్ ఏంటంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఆఫ్ ఎనస్థీషియా. అంటే జనరల్ గా దే ఆర్ హెల్దీ, హేల్ అండ్ హెల్దీ ఉంటే, అంటే నేను 20 times కూడా సర్జరీస్ వెళ్ళారంటే ఐఎమ్ టెలింగ్ యూ దట్ షీఈ్ ఓకే, షీఈ్ అరౌండ్ 40 years యంగ్, 40 years ఉమెన్. సో రెస్ట్రిక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ లేదు, కానీ సెల్ఫ్ ఇమేజ్ కోసము అబ్సెసివ్ గా సర్జరీస్ చేయడానికి యాజ్ ఎ హ్యూమన్ గా, యాజ్ ఎ డాక్టర్ గా we generally do counseling. It's not their outside problem, it's a mental image.